ఇక్కడికి వచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, ఆడపడుచులకి, రాష్ట్ర స్థాయి జనసేన నాయకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో అండగా ఉన్న మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకి, పేపర్ మీడియా యాజమాన్యానికి, సీనియర్ జర్నలిస్టులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జనవాణి కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఒకసారి సమస్యలు ఉన్న చోట మనం వెతుక్కొని వెళ్తే వచ్చే సమస్యలు నిజంగా ఒక పొలిటికల్ పార్టీగా మాకు చాలా గొప్ప అవకాశం. పబ్లిక్ పాలసీస్ ఎలా డిజైన్ చేయాలి, సమస్యలకి పరిష్కారం ఎలా వెతకాలి, అసలు ఏ సమస్యలు ఉన్నాయి, ఎందువల్ల ఈ సమస్యలు ఇలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రధానంగా ప్రతి చోట కీలకమైన సమస్యలు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు నిర్మాణం కానీ, రహదారులు ఎంత నీచంగా ఉన్నాయనేది ఒక కామన్ సమస్య. అలాగే టిట్కో హౌసింగ్ సమస్యలు, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ సమస్యలు, వైసీపీ దౌర్జన్యాలు, అలాగే కబ్జాలు, అలాగే మైన్లు దోపిడీ, శేషాచలం అడవుల నిలువు దోపిడీ, దేవాలయాల నిధుల్ని పక్కన మళ్లించడం, సమస్యలు అనేకం కనిపించినాయి. కానీ ముఖ్యంగా రాయలసీమకి సంబంధించి మిగతా కోస్తా జిల్లాల్లో ఎంతో కొంత ఒక తప్పు జరిగితే ఎక్కువ మంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి కోస్తా జిల్లాల్లో దళితులకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎక్కువ మంది బయటకు వచ్చి ఆ సమస్యను బయటికి చెప్పగలరు. కానీ రాయలసీమలో మటుకు దళితులు గొంతు చాలా బలంగా నొక్కేస్తూ ఉన్నారు. ఎవరు బయటికి రాలేని పరిస్థితులు. రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు కానీ, కర్నూలు కానీ, కడప కానీ, అనంతపురం కానీ ఇంతమంది యువత ఉన్నారు. ఇక్కడ టీవీల్లో చూస్తున్న, దీన్ని వీక్షిస్తున్న లక్షలాది మంది యువత ఉన్నారు. వీరందరికీ ఎందుకు ఉపాధి అవకాశాలు లేవు? ఇక్కడ ఒక పరిశ్రమ ఎందుకు రావు? మిగతా జిల్లాల నుంచి ఎందుకు కడప జిల్లాకి వెళ్ళలేకపోతున్నారు? కడప జిల్లా నుంచి కోస్తాంధ్రాకి రాగలుగుతున్నారు, కానీ కోస్తాంధ్ర నుంచి కడప జిల్లాకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు పరిశ్రమలు పెట్టలేకపోతున్నారు? అంటే అక్కడ రాజకీయ నాయకుల వ్యవహార శైలి, రాయలసీమ వెనకబాటుతనానికి ముఖ్య కారణం. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒక్కొక్కరి దగ్గర వేల కోట్లు ఉన్నాయి. హార్సులు, గుర్రాలు పెట్టుకొని చక్కటి ఫామ్ బైక్స్ పెట్టుకొని తిరిగే నాయకులు ఉన్నారు. కానీ ప్రజలకి ఒక చిన్నపాటి ఉపాధి లేదు. రైతాంగం నష్టపోతూ ఉంది. అలాగే ముఖ్యంగా కనీసం చెరువులు పూడికి తీయించలేని పరిస్థితులు. ఒక 3 లక్షలు 5 లక్షలు పెడితే కనీసం ఒక 9,000 ఎకరాలకి 6,000 ఎకరాలకు కూడా ఒక 25 లక్షలు ఖర్చు పెడితే, 10 లక్షలు ఖర్చు పెడితే కూడా నీళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి. ఏదన్నా మాట్లాడదామంటే చాలా దౌర్జన్యాలు. మరి ఇవన్నీ మారాలి అంటే ఏం జరగాలి భవిష్యత్తులో? ఉదాహరణకి ఇందాక నెల్లూరు జిల్లా నుంచి ఒకళ్ళు విజ్ఞాపన పత్రం ఇస్తే దాంట్లో ఆ వైసీపీ నాయకుడు, అంతకుముందు ఉన్న పంచాయతీ నాయకులు ఒకరు ఇన్ని కోట్లు పంచాయతీ నిధులు 1.5 కోట్లు అంత పంచాయతీ నిధులు స్వాహా చేశారని చెప్పి ఆయన మాట్లాడి కేసు పెడితే ఆయనకి సంబంధించిన 95 మామిడి చెట్లు నరికేశారు. పచ్చటి చెట్లని, పంట కాయలున్న చెట్లని, 9 బోర్లను ధ్వంసం చేశారు. ఇలా ఏది చూసిన ఎదురెళ్తే రాయలసీమ నాయకుల్లో ఎక్కువ మంది వైసీపీకి చెందిన వాళ్ళు,
ఎవరైనా సరే మా సమస్య ఏంటి అంటే వారి మీద దౌర్జన్యాలు, వేధింపులు, ఎస్సీ ఎస్టీ కేసులు, పోనీ ఎస్సీల మీద ఏదైనా బయటకు వద్దామంటే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు, ముఖ్యంగా ఎస్సీ యువత మీద వేధింపులు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు, ఇవన్నీ చూసి నిజంగా చాలా బాధ కలిగింది నాకు. ఇందాక కూడా ఒక బోయ కులానికి చెందిన యువకులు వచ్చి మా పంచాయతీల్లో మురుగునీరు వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడితే ఆ నాయకుల మీద, యువకుల మీద దౌర్జన్యాలు చేయటం, అలాగే రజక కులానికి చెందిన కొంతమంది యువకుల మీద దౌర్జన్యం చేయటం, కేసులు పెట్టడం, ఇది ఎక్కడో ఇది మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది కేవలం ఒక రాజకీయ పోరాటమే కాదు, ఎన్నికలకు సంబంధించింది కాదు. ముఖ్యంగా రాయలసీమ ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, మార్పు రావాలి. నిన్న కూడా చెప్పాను, ఇన్ని సుగాలీలు ఉన్నారు. మాల మాది కులాల్లో దాదాపు 63 ఉపకులాలు ఉన్నాయి. వారికి గుర్తింపు లేదు. బోయ కురబ కులాలు ఉన్నాయి. బలిజ ఉపకులాలు ఉన్నాయి. అలాగే యాదవ కులాలు ఉన్నాయి. ఏ ఒక్కరికి ఇందాక మన వడ్డెర కులానికి సంబంధించిన ఒక విజ్ఞాపన పత్రంలో వడ్డెర్లకు చెందిన ఒక సమరయోధుడి గురించి చెప్తా. ఈయన ఎవరని అడిగితే మా సమరయోధుడు అన్న వడ్డెర కులానికి చెందిన వ్యక్తి అని చెప్పి. అంటే ప్రతి కులంలో మహానుభావులు ఉన్నారు. దీన్ని ఒక కులం మాటకే, అంటే ఒక కులం అని నా ఉద్దేశం, అందరిలాగా నేను మాట్లాడడానికి నాకు చాలా ఇబ్బంది. నేను కుల వైషమ్యాలని, కుల గొడవల్ని నేను పెట్టడానికి రాలేదు. కానీ కొన్ని కులాల్లో కేవలం కొద్ది మందే బాగుపడి మిగతా అన్ని కులాలని మీరు ఎంతసేపు మా మోచేతి అంబలు తాగాలి అన్న ధోరణి ఉంది కొద్ది మందిలో. ఈ పరిస్థితి మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాయలసీమలో వెనకబడ్డ కులాలు, అధికారానికి దూరంగా ఉన్న కులాలు, వీరికి గుర్తింపు లేనంత కాలం, వీరికి రాజకీయ సాధికారత లేనంత కాలం రాయలసీమ వెనుకబాటుతనం ఇలాగే ఉంటుంది. ఇది మీరు మారాలి అంటే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువత, మిగతా అగ్రవర్ణాలకు చెందిన యువత, వెనుకబడ్డ కులాలకి మీరు పెద్దన్నలాగా వ్యవహరించాలి. మీరు ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని. వారి కష్టాలు చూడండి. ఒక్కొక్కరిలో ఉద్యోగాలు లేవు, ఉపాధులు లేవు, గొంతెత్తుదామంటే తొక్కేస్తూ ఉన్నారు. ఇది చాలా బాధగా ఉంది నాకు. ఏదన్నా మిగతా పార్టీల్లాగా నేను కులాల గురించి మాట్లాడదామంటే నా కులాల మధ్య ద్వేషం పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ అసమానతలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, కుల దూషణలు ఉన్నాయి. ఇందాక ఎస్సీకి మాదిగ కులానికి చెందిన యువకులు బాధపడతా ఉన్నారు నా దగ్గరికి వచ్చి. కులాలతో దూషిస్తారన్నా ఏం చేస్తా ఉన్నా, మా బతుకులు ఇంతే అని. ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇది మారాలి అంటే ఒక సరికొత్త రాజకీయ చైతన్యంతో ఉన్న పార్టీ కాదు, జనసేనని కాదు నా ఉద్దేశం. మీరు మారాలి, మీ ఆలోచన విధానం మారాలి. మీరు ధైర్యంగా వచ్చి మనకు ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది, ఎందుకు రాయలసీమ ఇంత వెనకబాటులో ఉంది, ఎందుకు ఒక ఎమ్మెల్యే కూర్చోబెట్టి గుర్రాలు పెట్టుకొని ఫామ్ హౌస్లు పెట్టుకునే స్థాయికి, హార్స్ ఫామ్లు పెట్టి మన గుర్రాలు కూడా పెంచుకునే ఒక గొప్ప ఫామ్స్ పెట్టుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు కనీసం మనకి ఎందుకు ఒక చిన్నపాటి ఉపాధి కూడా లేదు, ఎందుకు మన గ్రామాలు మురుగునీటి సౌకర్యాలు లేవు, చంద్రగిరి నియోజకవర్గంలో నగరి నియోజకవర్గాలే కానీ ఎందుకు మనకి కనీసం డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా లేవు కొన్ని గ్రామాల్లో, ఎందుకు ఎస్సీలకు సంబంధించిన ఈ గ్రేవ్ యార్డ్స్లో, శ్మశాన వాటికల్లో ఎందుకు డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి, ఎందుకు దీని గురించి ఎవరు మాట్లాడరు, ముస్లింల వక్ఫ్ బోర్డులకు సంబంధించిన వారి శ్మశాన వాటికలకి ఎందుకు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు దూదేకుల్లో ఎందుకు ఇంత పవర్టీ ఉంది, ఎందుకు ఇంత దారిద్ర్యం ఉంది, ముస్లింలో ఎందుకు ఇంత వెనుకబాటుతనం ఉంది. ఇవన్నీ చూస్తే ఎక్కడా కూడా పంచాయతీని బలపరచట్ల. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చెప్పారు, గత ప్రభుత్వం తప్పులు చేసింది, మేము అన్ని అద్భుతాలు చేస్తామని చెప్పి
పంచాయతీల నిధులను మేము సమకూరుస్తామని చెప్పి దారి మళ్లించమని చెప్పి ఈ రోజున 7,653 కోట్లు పంచాయతీ నిధుల్ని దారి మళ్లించేశారు ఈ రోజున. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్కి ఎస్సీ ఎస్టీ విదేశీ విద్యా ఫీజు రీయింబర్స్మెంట్కి అక్కడ చిక్కుకుపోయినారు. అక్కడ వారు అటు రాలేక ఫీజులు కట్టలేక త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు. ఆ సమస్య ఒకటి ముందుకు వచ్చింది. ఇది మారాలి అంటే నేను ఒకటి రాయలసీమ గొప్పతనం మీకు తెలియాలి. ఉదాహరణకి రాయలసీమ గొప్పతనం ఎంతసేపు రాయలసీమ అనగానే మనకి మిగతా దేశాల్లో కూడా ఒకటే మాట్లాడతారు, మిగతా ప్రాంతాల్లో కూడా రాయలసీమలో హింస ఎక్కువ ఉంటుంది, ఫ్యాక్షన్ రాజకీయాలని మాట్లాడుతాను. నాకు అలాంటి రాయలసీమ నేను ఎప్పుడు నాకు కనిపించదు. నాకు కనిపించే రాయలసీమ చదువుల సీమ. అది అత్యధిక గ్రంథాలయాలు రాయలసీమలో ఉండేవి. సరస్వతి గ్రంథాలయం అని చెప్పి కడపలో ముఖ్యంగా పులివెందల్లో ఉండేది. అలాంటి పులివెందలు ఈ రోజున హింసకి మనకి పర్యాయ పదం అయింది. కానీ అది ఒకప్పుడు సరస్వతి గ్రంథాలయం ఉన్న పేరు మర్చిపోయాం. ఈ రోజున ఎవ్వరికీ మానవ హక్కులు సంపూర్ణంగా ఇక్కడ ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తే చాలా బాధగా ఉంది నాకు. ముఖ్యంగా రాయలసీమ యువతకి, రాయలసీమ ఆడపడుచులకి చెప్తున్నాం. అల్లసాని పెద్దన్న గారి మనుచరిత్రలో రాయలు వారు పెనుగొండను వేసవిడిదిగా చూసేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కథానాయకుడి యొక్క ప్రాంతం ఎలా ఉంటుందని చెప్పడానికి, రాయలసీమ గొప్పతనం తెలియజేయడానికి చివురు కొమ్మకు కూడా చేవ ఉంటుందని. చివురు కొమ్మ అంటే చిగురు కాదు. ముఖ్యంగా ఆ కాలం మరి ఇప్పుడు ఉంది, ఇప్పుడు దాన్ని ఏం పిలుస్తారో తెలియదు. కానీ చివురు కొమ్మ అంటే చిన్న చెట్టు. అది దానికి చిన్నపాటి కొమ్మకు కూడా ఎంత సత్తా ఉంటుందంటే కొడితే ముఖం వాచిపోయింత సత్తా ఉంటుందని చెప్పడం దాన్ని నిదర్శనం. చివురు కొమ్మకు కూడా ఇంత చేవ ఉంటుంది రాయలసీమ నేలలోని. అలాంటి సీమ నేల నుంచి ఉన్న యువత మీరందరూ, ఆడపడుచులు మీరందరూ 400కి పైగా అన్నమాచార్య కీర్తనల్ని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, కర్ణాటక విద్వాంసులు, తెలుగు పండితులు, రచయిత కట్టమంచి రామలింగారెడ్డి గారిని ఆయన గుర్తించి ఆయన ప్రపంచానికి మరింత ఆయన ప్రతిభను తెలియజేశారు. అలాంటి మహానుభావులు ఉన్న నేల ఇది. మీరు భయపడితే మార్పు రావాలి అంటే మీరు భయపడితే మార్పు రాదు. నేను సంపూర్ణంగా నాకేం సరదా కాదు రాజకీయాలు. డబ్బున్నాడు, అధికారం ఉన్నాడు, మిగతా వాళ్ళకి దగ్గర నువ్వు కూర్చోబెట్టి మర్యాదగా ప్రవర్తించకపోతే నీ డబ్బు, నీ అహంకారం మడిచి ఇంకెక్కడన్నా పెట్టుకోను, మా దగ్గర చూపించు. ఈ దేశంలో సగటు పౌరుడు ఏమి కోరుకోడు, మా ఆత్మగౌరవాన్ని మాకిమ్మని కోరుకుంటాడు. ఎందుకు మిగతా కులాలకు కూడా, అణగారిన వర్గాలకి ముఖ్యంగా ఎందుకు రాయలసీమలో రాజకీయ సాధికారత రావాలని మీరు చేతులు కట్టుకునే సంస్కృతి పోవాలని కోరుకున్నారు. మీ చేతులు కట్టుకుంటే ప్రేమతో చేతులు కట్టుకోండి, భయపడి చేతులు కట్టుకోకండి. ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. నా కళ్ళజోడు తెచ్చుకోలేదు, మీ కళ్ళజోడు తీసుకుని. మొన్న వైసీపీ నాయకుడు జనసేన అంట వెళ్ళి మొత్తం ఒక కులానికి, ఇంకో సామాజిక వర్గానికి మొత్తం గంపగుత్తుగా అమ్మేస్తున్నాం అన్న. మాకు ఇంకేం పని లేదంట మాకు. అంటే మీరు అంటే ఎందుకు చెప్తున్నానంటే మూడో ప్రత్యామ్నాయం ఉండాలి ప్రపంచంలోనే. కమిషన్ కూడా, కోర్టులో కూడా కమిషన్లు విధించేది సింగిల్ జడ్జ్, 3 మెంబర్ కమిటీ, 5 మెంబర్ కమిటీ చేస్తారు. ఎందుకంటే ఒక్కళ్ళు కుమ్మక్కు అయిపోకుండా మూడవ వ్యక్తి ఉండాలి. అలాగే రాష్ట్రానికి కూడా, దేశానికి కూడా ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. రాష్ట్రానికి కూడా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. నేను ఎవ్వరికీ
అటు తెలుగుదేశంకి కానీ వైసీపీకి కానీ మేము కొమ్ము గాయడానికి మేము సిద్ధంగా లేవు. ఇక్కడ గౌరవిస్తాం. ఈ మధ్యన మాట్లాడితే మీరు టీడీపీని అంటూ ఉంటారు. నేను చెప్తాను మీకు అందరికీ, మీకు కూడా నేను వివరణ ఇవ్వాలి. టీడీపీకి 2014లో ఎందుకు సపోర్ట్ చేస్తానో కూడా మీకు చెప్తాను. ఇప్పటిదాకా నేను ఎప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో కొద్దిమంది దగ్గరున్న వ్యక్తులు తెలియజేశాను తప్ప పబ్లిక్గా ఇప్పుడు చెప్పలా. 2009లో 3వ ప్రత్యామ్నాయంగా అప్పుడు చిరంజీవి గారి ఆధ్వర్యంలో పార్టీ వచ్చినప్పుడు చాలామంది వెనకబడ్డ కులాలు, అభ్యుదయ భావాలున్న అగ్రవర్ణాలు, దోపిడీ వ్యవస్థ నిలవరించే మార్పు తెచ్చుకుందాం అనుకున్న వ్యక్తుల సమూహాలు తెలంగాణలోను ఆంధ్రాలోను అన్ని ప్రాంతాల్లో వచ్చి మద్దతుగా ఉన్నప్పుడు ఒక గొప్ప మార్పును ఆశించాం అందరూ. కానీ అది దురదృష్టవశాత్తు కొంతమంది వైసీపీ కోవర్ట్స్ వల్ల, లేదంటే ఇంకా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కోవర్ట్స్గా ఉన్న కొంతమంది వ్యక్తులు, ఈరోజు వాళ్ళ మంత్రి పదవులు కూడా ఉన్నాయి ఈ రోజున వాళ్ళకి, వాళ్ళ వల్ల పార్టీని నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజు నేను ఒకటే పంతం పెట్టాను, నేను ఎప్పటికీ కలవను, నేను ఇక్కడే ఉంటాను మన కోసం. ఎందుకంటే ఆ రోజున చిరంజీవి గారిని చూసింది చాలామంది మార్పుకి సంకేతంగా చూశారు. కానీ ఈ కుట్ర రాజకీయాల్లోకి ఆయన్ని నిలవలేకుండా చేశారు. నేను ఆ రోజు ఒకటే పంతం పట్టా, ఈ మార్పు వచ్చే వరకు ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ మార్పు తీసుకొచ్చి తీరుతాం. ఆ రోజు సమయం కోసం వెయిట్ చేశాను. చాలామంది తెలంగాణలోను మిగతా ఆంధ్రాలోను నాతో పాటు యువ విభాగంలో ఉన్న అందరూ అడిగారు, అన్న మమ్మల్ని ఏం చేయమంటారు. నేను చెప్పాను, మీరు ఏ పార్టీలకు వెళ్ళిపోండి, కానీ నేనైతే వెళ్ళనమ్మా, ఏ పార్టీకి వెళ్ళను, నిలబడే ఉంటాం. మార్పు కోసం ఉన్నాం, మార్పు కోసం నిలబడి ఉంటాం. సమయం చెప్పినప్పుడు బయటికి వస్తానని చెప్పాను ఆ రోజు. అందుకే నేను ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఢిల్లీ అన్నయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు మర్చిపోకండి విషయం. ఆ రోజున చాలామంది నన్ను బెదిరించారు. అప్పుడు ముఖ్యమంత్రి కూడా నన్ను చాలా సంకేతాలు పంపారు, నువ్వు రావాలి అది ఇది అని చెప్పి. నేను ఎప్పుడు నేను అలా భయపడ్డాను. మీరు ముఖ్యమంత్రులు అవ్వండి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు అవ్వండి, హోమ్ మినిస్టర్స్ అవ్వండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భయపడ్డా. దయచేసి అందరూ తెలుసుకో, మార్పు కోసం నిలబడ్డవాడు ఒత్తిడి తీసుకుంటాడు, దెబ్బ తింటాడు. నేనేం పారిపోను, ఇక్కడే ఉంటాం. కానీ 2014లో ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేశానంటే, టీడీపీ సపోర్ట్ చేయాలని పార్టీ స్టార్ట్ చేయలే, అప్పుడు భావన ఉండిపోయింది. ఈరోజు రాష్ట్ర విభజన జరుగుతూ ఉంది. పాలకులు చేసిన తప్పుకి నా తెలంగాణ ఆ రోజున అందరూ నాయకులు తిడతా ఉంటే ఒకటే అనిపించింది, మీరు పాలకులు చేసిన తప్పుకి మీరు ప్రజలు తిడతారండి, ఆంధ్ర ప్రజల్ని, వాళ్ళ తప్పే ఉంది. ఈ ఆవేదన ఉండిపోయింది. ఎవరు మాట్లాడతారు? ఎంపీలు మాట్లాడితే హైదరాబాద్లో ఆస్తులు పోతాయి. భయాలు, నాకు ఆ భయాలు లేవు. ఉన్న ఆస్తి కూడా పోగొత్తి లాగేసుకుంటే పర్లేదు, నేను ప్రజల కోసం నిలబడతాను. అందుకంత ధైర్యంగా మాట్లాడాను ఆ రోజున. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ గారిని ఆ రోజు కలిసి ఒకటే చెప్పాను, ఒక రాష్ట్రంలో సడన్గా మేము పరాయి వాళ్ళం అయిపోతామా? ఆంధ్ర ప్రజలు ఒక నెల విడిపోతే పరాయి వాళ్ళు అయిపోతామా? నేను ఇదే అడిగాను ఆయన్ని గాంధీనగర్లో. ఆయన ఒకటే మాట అన్నారు, అలా అనుకుంటే దేశం విచ్ఛిన్నమైపోతే ఇలాంటి ఆలోచనలు ఉంటే. గాంధీ అలాగే సూరత్లో బోల్డంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అప్పుడు గుజరాతీలు ఏం చేయాలి అలా అయితే అన్నారు. అదే చెప్పాను, అందుకని మీలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కావాలి సార్, అందుకే నేను మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పాను ఆ రోజున. అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆ రోజున నా దగ్గర 2-3 సార్లు కబురు పంపిస్తే నేను ఒకటే చెప్పాను, దాని గురించి పెద్ద ఎక్కువ మాట్లాడలేదు. నేను 1-2 పర్యాలు గబుక్కుని 2-3 నేను ఊహించలేని కొన్ని మాట్లాడితే నాకు చిరాకు కలిగింది. అందుకని అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడలేదు. పక్కన మీరు మర్యాద పాటించకపోతే ఎట్లా అని, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేసామని చెప్పి మమ్మల్ని ఇలా ఆడుకుంటే ఎట్లా? మేబీ నేను రాజకీయాల్లో కొత్త ఉండేమో, కానీ మనుషులు మనస్తత్వాల మీద అవగాహన ఉన్నవాడిని, నేను అలా లొంగను మీకు అని చెప్పి నేను మాట్లాడలేదు ఆ రోజున. మళ్ళీ ప్రధానమంత్రి గారు చెప్పారు ఆ రోజున,
మేము తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాం, నువ్వు కూడా మద్దతు ఇస్తే బాగుంటుంది అంటే వారి మాట మన్నించి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే కబురు చెప్పి పంపించాను. మీకు జనసేన మద్దతు కావాలంటే జనసేనని మీరు ఎలా చూస్తారు ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక సినిమా హీరో, చాలా అభిమానం ఉన్న హీరో, అన్ని కులాల్లో అతనికి అభిమానులు ఉన్నారు, అన్ని మతాల్లో అతనికి అభిమానులు ఉన్నారు, మిగతా భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. కానీ రాజకీయ పరంగా వచ్చేటప్పటికి అతని కులం కూడా చూస్తారు, అతని కుల సమూహంలో కూడా. అది నాకు అర్థమవుద్ది. నేను కులానికి కట్టుబడి ఉంటానా లేదని కులాన్ని గౌరవిస్తాను, కానీ నా దగ్గర ఎక్కడ కులం మీద పిచ్చి మమకారం నాకేం లేదు. కులం మీద ఇది మిగతా కులాల మీద చాలా గౌరవం ఉన్నవాడిని, అదే గౌరవం నా కులం మీద కూడా ఉంటుంది. ఇవన్నీ చూసి నేను ఒకటే చెప్పాను, మీకు నా మద్దతు కావాలి అంటే మీరు మా ఆతిథ్యం స్వీకరించండి, వచ్చి మా ఆఫీస్కి రండి, మీరు స్వీకరించి అప్పుడు మా సంపూర్ణ మద్దతు. ఎందుకంటే నాతో పాటు ఉన్న చాలామంది అభిమానులు మీకు మార్పు, మీ తెలుగుదేశంకి ఓటు వేయాలి అంటే, నేను పోటీ చేయకుండా ఓటు వేయాలి అంటే మీరు మా వాళ్ళకి గౌరవిస్తే తప్ప అది రాదు, అది ఓటు కింద టర్న్ అవుతుందని చెప్పాను, మనస్ఫూర్తిగా చెప్పాను. అంతేగాని వాళ్ళు తగ్గించడానికి కాదని చెప్పాను. ఇది ఒక కారణం. దీనికంటే ఇంకో కారణం ఏంటంటే, ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ కనుక పెట్టి తీయకుండా కానీ ఉండుంటే మూడో ప్రత్యామ్నాయం ఉండేది. మనము నిలబెట్టుకోలేక అటు మిగతా రెండు పాటు కాంగ్రెస్ని కానీ అటు తెలుగుదేశం వాళ్ళని సంపూర్ణంగా చేయని ఒక చిన్న గందరగోళం ఏర్పడి ఆ తప్పు జరిగినందువల్ల ఒకటే అందరికీ భావన ఉంటుంది. నాకు ఎవరు చెప్పలేదు కానీ నాకు అర్థమైంది, మీరు నిలబెట్టుకోలేరు మూడో ప్రత్యామ్నాయాన్ని, మమ్మల్ని చేసుకొని ఎవరన్నా ఆవేదన కోపం ఉంది. ఆ కోపానికి నేను సారీ చెప్పాను. గతంలో మాకు జరిగిన తప్పుకి ఈరోజు మేము ఏవి బేషరతుగా నేను మీకు సపోర్ట్ చేస్తాను, మేము నుంచి ఏం ఆశించను, అందుకు చేశాను తెలుగుదేశానికి, అందుకేం ఆశించలేదు. ఎందుకంటే మనము నిలబెట్టుకోలేనప్పుడు ఇంకొకరిని చేయనివ్వనప్పుడు తప్పు అవుతుంది ప్రజాస్వామ్యం. నేను కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఇష్టపడతాను కానీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ నేను ఇష్టపడను. ఈరోజున మునుగోడులో కూడా జనసేన పోటీ చేయాలని మన తెలంగాణ నాయకులు కోరుకుంటే ఒకటి చెప్పాను, ఎన్ని ఓట్లు వస్తాయి, కొన్ని ఓట్లు వస్తాయి కాదంట్లా, అది 100, 1000, 2000 నాకు తెలియదు, వస్తాయి కొంత ఓట్లు. దానివల్ల అలాంటి ప్రయోజనం కాదు. జనరల్ ఎలక్షన్స్, తెలంగాణ జనరల్ ఎలక్షన్స్లో ఒక పరిమితమైన స్థానంలో పోటీ చేద్దాం, అంతేగాని ఇలా కూర్చోబెట్టి డిస్ట్రక్టివ్గా ఆడొద్దు అక్కడ పాలిటిక్స్ అని చెప్పి నేను కన్స్ట్రక్టివ్గా ఆలోచిస్తాను. ఇలాంటి ఉద్దేశంలో ఉన్నవాడిని. ఇలాంటి ఉద్దేశంలో ఉంటే తెలుగుదేశం, మా తెలుగుదేశాన్ని కొమ్ముగాసం అది ఇది మాట్లాడుతుంటే నాకు ఎవరితో సరదా లేదబ్బా. నాకు అంటే రేపొద్దున వైసీపీ నాయకులకి నేను మీకు మద్దతు ఇస్తే అప్పుడు మీకు ఓకేనా, అప్పుడు జనసేన ఓకేనా, మేము విడిగా పోటీ చేస్తే మీకు ఓకేనా? 2019లో విడిగా పోటీ చేశాం కదా మేము. ఈరోజు ఎవరితో కలిసి పోటీ చేస్తామని నిర్ణయం తీసుకోవాలా. ఒక్కటైతే కోరుకుంటున్నా, ఇంత విధ్వంసపూరిత రాజకీయాలను చేస్తున్నప్పుడు రాజకీయాల్లో మన శత్రువులతో కూడా కలుస్తాం, మన ప్రత్యర్థులతో కూడా కలుస్తాం, అదే రాజకీయం. ఇందులో మాకు ఎటువంటి అనుమానాలు కానీ తావులేదు. అది ఎలాంటి పరిస్థితుల్లో కలుస్తామంటే అందరూ మర్యాదపూర్వకంగా. ఈ రోజున కుప్పంలో కూడా మా వాళ్ళ మీద కేసులు పెడతా, కొంత ఇబ్బంది పెడతారు, జెండాలు పెట్టనివ్వట్లేదు అని చెప్పి అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఉంటే అని మాట్లాడుతూ ఉంటే ఎవరైనా సరే మా వాళ్ళకి గౌరవం ఇవ్వని చోట నేను ముందుకు తీసుకెళ్ళలేను. అందుకని వీటన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పెట్టుకుంటాను ఏదైనా సరే. ఓటు చీలనివ్వనన్నాను. అసలు ఆ మాట అంటానికి 151 సీట్లు ఇచ్చిన మీరు అద్భుతమైన పాలన అందిస్తే నా నోట్లోంచి ఎందుకు ఆ మాట వస్తుంది? నిజంగా ఈ రాష్ట్రానికి ఒక బలమైన యువ నాయకుడు, ఆయన పేరేంటి, వైసీపీ నాయకుడు, నాకు ఆయన పేరు పలకడం ఇష్టం లేదని చెప్పాను నేను, అందుకని మాట్లాడు. ఓ పని చేద్దాం అబ్బా, అలా కాదు కానీ మనందరం కలిపి ఒక మధ్య మార్గం వెతుక్కుందాం. అలా వద్దు, వాళ్ళు బాధపడతారు, ఆ మాటలు వద్దు. మీరు అవెంజర్స్ చూసారా? మీరు అవెంజర్స్ సినిమాలో థానోస్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, విలన్. అతను ఏమనుకుంటాడంటే నేను ప్రపంచానికి, మానవాళికి, విశ్వానికి మంచి చేస్తున్నాను, ఈ 5 రత్నాలు ఏమి ఉంటాయి, స్పెషల్ స్టోన్స్, 5 రాళ్ళు, 6 స్టోన్స్, ఆ 6 రాళ్ళు పెట్టుకుంటే సంపూర్ణమైన శక్తి వస్తే ఈ ప్రపంచాన్ని నేను బ్యాలెన్స్ చేస్తున్నాను అనుకుంటాడు. సగానికి సగం మందికి చంపేస్తాడు. ఆ థానోస్ అనేవాడు ఏంటంటే వాడి లాజిక్ చాలా కరెక్ట్గా ఉంటుంది.
నేను మంచిగా చేస్తున్నాను కదా అంటాడు. నువ్వు మంచి అనుకుంటే ఎలా రా బాబు, మేము చెప్తాం కదా మంచిగా. అలాగా మన ఆంధ్ర తానోస్, వైసీపీ తానోస్ నవరత్నాలని చెప్పి మనందరినీ చంపేస్తున్నాడు, చితకబాదేస్తున్నాడు మనం. అందుకని మనం ఈ రోజు నుంచి నా ఉద్దేశంలో నన్ను దత్తపుత్రుడు అని అంటూ ఉంటారు కాబట్టి నేను ఆంధ్ర తానోస్ అని నామకరణం వారికి చేస్తున్నాను. అలాగే సజ్జల గారికి కూడా నేను రాయలసీమలో చూసింది ఒకటే, ఆధిపత్య పోరు. అంటే మేము తప్ప ఇంకా మిగతా వాళ్ళు కుదరదయా? అలా కుదరదమ్మా, మార్పు వస్తుంది. ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కళ్ళదా? ఒక మెగా ఫ్యామిలీదా తెలుగు చిత్ర పరిశ్రమ? కాదు. తెలుగు చిత్ర పరిశ్రమ కొద్దిమంది హీరోలదనా? కాదు. ఒక్క కులానిదా? కాదు. కార్తికేయన్ ఒక సినిమా వచ్చి దేశం అంతా దులిపేస్తుంది. నిఖిల్ అని ఒక హీరో. నేను మార్పు రావాలని కోరుకుంటే ఇదే మార్పు అంటే. ఇది మాది అని అనుకోవడానికి లేదు, అందరూ రావాలి ఇక్కడికి. అలాగే జాతీయ చిత్ర పరిశ్రమ అంటే హిందీ అనుకునేవాళ్ళు కాదు, ఈ రోజున తెలుగు కూడా వెళ్ళిపోయింది ఈ రోజున. అలాగే అపార్థియుడు, వర్ణ వివక్షతో కూడిన సౌత్ ఆఫ్రికా, కేవలం శ్వేత జాతీయులే ఈ దేశాన్ని ఏలుతాం సౌత్ ఆఫ్రికాని, నల్ల జాతీయులకి లేదు అంటే మండేలా లాంటి ఒక మహానుభావుడు పుట్టి వర్ణ వివక్షను తీసేసి నల్ల పాలన పెట్టాడు. అలాగే మన పాలకులు కూడా, అహంకారంతో నిండిపోయిన పాలకులు కూడా మిగతా కులాలకి, మిగతా వెనకబడ్డ వారికి మీరు స్థానం ఇచ్చే తీరాలి. అది జరుగుద్ది, సత్యం తథ్యం. అది ఆఖరి మాటగా ప్రశ్నలు తీసుకోబోయే ముందు సజ్జల గారికి కూడా చెప్తాను, మీ ఆధిపత్య ధోరణి అంటే మిగతా వాళ్ళని బతకనివ్వకపోవడం. ఒక చిన్న తిరుమలలో 2 షాపులు ఉన్న మురళి దగ్గర, 1 షాపు 2 షాపులు ఉన్న మురళి దగ్గర నుంచి ఒక కేంద్ర మంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవుతాడనుకున్న వ్యక్తి లాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా మురళి టు మెగాస్టార్ మీరు అందరూ చేతులు కట్టుకొని ఉండాలంటే సజ్జల గారు అదే అండి ఆధిపత్య ధోరణి అంటే, అంతకుమించి ఇంకేం లేదు. మీరు అడుగుతున్నారు కదా మేము ఆధిపత్యం ఏంటి అని మాట్లాడతారు కదా, ఇదేనండి. మిగతా హీరోలు కూడా ఎవరికి వాళ్ళు స్వశక్తి వచ్చిన వాళ్ళండి. మీ ఇంటి దగ్గర దిగి నడవాలి, మీ కోటలోకి ప్రవేశించాలంటే అక్కడ దిగి నడుచుకుంటారండి. మీరు ఎంత పెద్ద హీరోలైనా సరే మా ఇంటి నివాసం ముందు నడుచుకుంటూ రావాలి, ఆ స్టేట్మెంట్ ఇదేనండి ఆధిపత్య ధోరణి అంటే. అరే ఇంత సాధించిన వాళ్ళకి, స్వశక్తి మీద ఆధారపడ్డ వాళ్ళకి, ఆత్మగౌరవంతో పెరిగిన వాళ్ళకే మిమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటండి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ రాయలసీమలో, ఈ నేలలో? ఇలాంటిది నేను మారాలనుకుంటాను. ఇది పద్యం రాసిన నేల, ఇది పద్యం పుట్టిన నేల. ఇక్కడ మద్యం ఏరులై ప్రవహిస్తుందని నిన్న సిద్ధవటంలో చెప్పాం. అక్కడ కుర్రోళ్ళు చెప్తా ఉన్నారు, మాకు తండ్రి ఒళ్ళు చితికిపోతుందని చీప్ లిక్కర్ తాగి అని. ఓ పని చేయండి, ఇంకొకసారి వైసీపీని కనుక మీరు అందరూ సంకలెక్కించుకుంటే, మీరు ఎక్కించుకుంటే ఏముండదమ్మా. ఈసారి ఏం జరుగుద్దంటే, పోయినసారి ముద్దు అన్నారు కదా వైసీపీని, ఈసారి వైసీపీ వద్దు అనుకుంటే ఇంకొకసారి పెట్టుకుంటే వైసీపీని ఇప్పుడు జపాన్ దేశంలో పెట్టినట్టుగా మద్యం పోటీలు పెడతారు, బూమ్ పోటీలు పెడతారు, ఎవరు ఎక్కువ మద్యం తాగుతారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. ముఖ్యంగా ఈ తిరుపతిలో నేను కోరుకుంటుంది ఒకటే, వెనకబడ్డ అధికారానికి చూడని కులాలు, వెనకబడ్డ కులాలు, ఏదో నామకే వాస్తి తూతూ మంత్రంగా ఇచ్చే ఎస్సీ ఎస్టీ పదవులు కాదు, నిజంగా రాజకీయ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఉన్న పదవులు, అలాంటి వ్యక్తులతో రాజకీయం రావాలి. ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి ఒక దళిత నేతని ఈ రాష్ట్రం గుండెల్లో పెట్టుకోవాలి. అలాంటి పాలన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ప్రశ్నలు అడగదలుచుకుంటాడు. సార్, వైసీపీ వ్యతిరేక ఓటును
చీలనివ్వబోమని చెప్పేసి మీరు పదే పదే చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడేమో మేము ప్రత్యామ్నాయంగా ఉంటామని చెప్తూనే మరోపక్క ఎవరితో కలవాల్సి వచ్చినప్పుడు కలుస్తామని చెప్తున్నారు. అసలు ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి? ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు సార్? అలా స్ట్రాటజీలో చెప్పండి. స్ట్రాటజీ ఏంటి అని చెప్పబోదు. సభ వచ్చినప్పుడే చెప్పడం స్ట్రాటజీ అంటే. కానీ ఒకటే, వైసీపీ రాకూడదు, అదే స్ట్రాటజీ. వైసీపీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఈ ప్రశ్న అంటాను అనుకోలే, ఈ సమాధానం చెప్తాను నేను అనుకోలే. నాకు అవసరం లేదు. నిజంగా వైసీపీ అద్భుతమైన పాలన చేస్తే మేము వైసీపీకి చప్పట్లు కొడతాం, సమర్థిస్తాం. కానీ మీరు ద్వేషపూరిత రాజకీయాలు చేసి అందరినీ చావగొడుతుంటే ఖచ్చితంగా మీరు రాకూడదని మేము కోరుకుంటున్నాం. సో దాంట్లో మీరు అడిగిన దానికి స్ట్రాటజీ ఓపెన్ చేసేవాడిని. అది చిదంబరం రహస్యం. అన్నీ ఓపెన్గానే ఉంటాయి, కానీ మీరు చూడాలంతే. సార్, వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ మీ పార్టీలోకి ఎవరైనా రాజకీయ నాయకులు మీలోకి రావాలనుకుంటే తీసుకుంటారా లేదా? ఒక నిమిషం, నువ్వు చెప్పండి. ఒక్కడే, ఒక్క ఎలక్షన్కి అయితే మనస్ఫూర్తిగా వద్దని చెప్తాను. ఒక్క ఎలక్షన్కి అయితే వద్దని చెప్తాను. కానీ మీరు మాతో ప్రయాణించాలి అని అనుకుంటే ముందు మా వాళ్ళందరికీ మీరు గౌరవం ఇవ్వాలి. మా వాళ్ళని గుండెల్లో తీసుకుంటే అది ఓకే కదా. మా వాళ్ళకి మర్యాద ఇచ్చి మా వాళ్ళు ఏదో వాడుకునే వస్తువులాగా తీసుకుంటే దయచేసి అది నేను ఒప్పుకోలేను, మా వాళ్ళు ఒప్పుకోరు. అది ఎవరికి ప్రయోజనం లేదు. సార్ సార్ హలో సార్, నేను కోరుకునేది ఒకటే బా, నేను కోరుకునేది ఒకటే. నేను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీకు ఉపాధి అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, ఆడపడుచులకి భద్రత ఉండాలి, వారికి స్వయం ప్రతిపత్తి ఉండాలి, వారికి ఆర్థిక సాధికారత ఉండాలి. పెన్షన్లు మీరు మా పార్టీకి వేస్తేనే పెన్షన్లు వస్తాయి, మిగతా పార్టీకి వేస్తే రావు. ఒక మాట చెప్పి దాని మాయ మాటలు చెప్పేది కాకుండా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పనిచేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్.